హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత మహేష్. ఈరోజు వచ్చేసి మనం 3 మొజిటోస్ చేద్దాము. ఫస్ట్ మొజిటో వచ్చేసి ప్రొమోగనేట్ అనమాట. దానికోసం ఫస్ట్ గ్లాస్ తీసుకొని దాంట్లో మింట్ లీవ్స్ వేసుకొని అండ్ 1 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఇలా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ప్రొమోగనేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే దాన్ని జ్యూస్ చేసుకోండి, లేదంటే నేను ఇది వాడాను అనమాట. ఇది 100% ప్రొమోగనేట్ జ్యూస్. సో నేను ఇది తీసుకున్నాను. ఆ ప్రొమోగనేట్ జ్యూస్ కూడా సేమ్ ఆ మింట్ లీవ్స్ అండ్ లెమన్లో కలుపుకొనేసి తర్వాత ఐస్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కోల్డ్ కావాలో దాని ప్రకారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 క్యూబ్స్ యాడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మీరు స్పార్క్లింగ్ వాటర్ ఆర్ ఎల్స్ స్ప్రైట్ కూడా వాడచ్చు అనమాట. నేను స్ప్రైట్ వాడుతున్నాను. ఇలా స్ప్రైట్ యాడ్ చేసుకొని ఒక మిక్స్ ఇవ్వండి కంప్లీట్గా. అలా మిక్స్ ఇచ్చేసుకొని మీకు ఏదైతే గార్నిషింగ్ థింగ్స్ ఉన్నాయో దాంతో గార్నిష్ చేసేసుకుంటే ప్రొమోగనేట్ మొజిటో రెడీ. నేను ఇక్కడ కొంచెం క్యూట్గా ఉంటుందనేసి మిక్కీ మౌస్ ఉన్న గ్లాస్ వాడాను అండ్ చాలా క్యూట్ అనిపించింది నాకు అది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రియల్ ప్రొమోగనేట్స్లో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ ప్రొమోగనేట్ జ్యూస్తో కూడా మొజిటో చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చి స్ట్రాబెర్రీ మొజిటో చేద్దాము. దీనికోసం ఫస్ట్ మింట్ తీసుకొని అండ్ నేను ఇక్కడ ఎక్స్ట్రాగా లెమన్ స్లైసెస్ కూడా తీసుకున్నాను అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసుకోండి. ఇలా స్క్వీజ్ చేసుకొని ఫ్రెష్ స్ట్రాబెర్రీ జ్యూస్ చేసుకుందాము. దానికోసం స్ట్రాబెర్రీస్ తీసుకొని నేను షుగర్ దీంట్లోనే యాడ్ చేసేసాను. 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇలా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని ఆ థిక్ జ్యూస్ని అలాగనే గ్లాస్లో తీసుకోండి అండ్ దాన్ని మనము ఇక్కడ రీఫిల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇట్లా జ్యూస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం లెమన్ జ్యూస్, లెమన్స్, మింట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మీకు ఎన్ని ఐస్ క్యూబ్స్ కావాలో అంత వేసుకోండి. స్పార్క్లింగ్ వాటర్ లేదా స్ప్రైట్ అనేది వాడుకోండి. నేను ఇక్కడ స్ప్రైట్ వాడాను అండ్ స్ప్రైట్తో రీఫిల్ చేసుకొని పైన మనము బ్యూటిఫుల్గా స్ట్రాబెర్రీస్తో అండ్ లెమన్తో గార్నిష్ చేసుకునేస్తే చాలా చాలా టేస్టీ స్ట్రాబెర్రీ మొజిటో రెడీ అయిపోతుంది. అండ్ మీరు కూడా ఇది ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడు బ్లూబెర్రీ మొజిటో చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకొని తర్వాత లెమన్ స్లైసెస్ వేసుకోండి. ఇన్ ద సేమ్ వే కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోండి. లెమన్ జ్యూస్ కూడా పిండేసుకొని నేను హాఫ్ స్లైసే వాడుతున్నాను అన్ని మొజిటోస్కి. అండ్ బ్లూబెర్రీస్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. దాంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసేయండి. ఒకవేళ మీకు అది కొంచెం లిక్విడ్ లేదు అనేసి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇట్లా లిక్విడ్ లాగా చేసుకోండి. అండ్ సేమ్ ఆ ఫ్రెష్ బ్లూబెర్రీ జ్యూస్ని ఇలా రీఫిల్ చేసుకొని ఒకసారి ఒక క్లీన్ మిక్స్ ఇచ్చేసేయండి. సో దట్ మొత్తం లెమన్ అండ్ ఆల్సో బ్లూబెర్రీ జ్యూస్ అనేది మిక్స్ అవుతుంది. దీని తర్వాత ఐస్ క్యూబ్స్తో వేసేసుకొని అండ్ మీ దగ్గర ఉంటే స్ప్రైట్ లేకపోతే స్పార్క్లింగ్ వాటర్ ఉంటే స్పార్క్లింగ్ వాటర్ని వేసేసుకోండి దాంట్లో. అండ్ నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం లెమన్స్ అండ్ టూత్పిక్కి బ్లూబెర్రీస్ గుచ్చి నేను ఇలా గార్నిషింగ్ రెడీ చేసుకున్నాను. బ్లూబెర్రీ మొజిటో రెడీ అయిపోతుంది. అండ్ ఈ 3 మొజిటోస్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవి ఎంత టేస్టీ ఉన్నాయంటే మేము ఈ మొజిటోస్ అన్నిటినీ వీడియో తీసుకుందాం అనుకున్నాము లాస్ట్లో. అంత టైం కూడా ఇవ్వకుండా తాగేసాము, అంత టేస్టీ ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.